నమస్తే. పాయింట్ బ్లాంక్లో ఇవాళ నాతో సీనియర్ రాజకీయ నాయకులు నాగన్ జనార్దన్ రెడ్డి ఉన్నారు. జనార్దన్ రెడ్డి గారు, ప్రస్తుతం నాగన్ జనార్దన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నారంటే? ఉన్నది బీజేపీలోనే కదా. అదే ఉన్నారా? ఉన్నాను కదా. కానీ కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారా? ఇబ్బంది ఏముంటుందండి పార్టీలో. ఒక పార్టీ, నేను ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని. ఈరోజు రాజకీయాల్లో నాకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అది తెలుగుదేశంలో ఉంది, నగర సమితి పెట్టినప్పుడు ఉంది, ఉద్యమంలో ఐడెంటిఫికేషన్ ఉంది. నేను ఎప్పుడు ప్రజల మధ్య ఉన్న వ్యక్తిని, ప్రజా సమస్యల మీద పోరాడినటువంటి వ్యక్తిని. ఆ ఐడెంటిఫికేషన్ ఎక్కువ అవడం వల్లే మీరు ఒక పార్టీలో కుదురుకోలేకపోతున్నారు అంటే? అది నాకంటే కొంత ఏంటంటే, ఇక్కడ ఈ పార్టీలో అంటే వీళ్ళ అంటే విధానాలు, వ్యవహార శైలి, వ్యవహారం అంటే అది కొద్దిగా డిఫరెంట్గా, మిగిలిన పార్టీలకు డిఫరెంట్గా ఉంది. అదే జనార్దన్ రెడ్డి, ఇప్పుడు ఒక పార్టీ అంటే మీకు తెలియదు కదా, ఒక క్వార్టరీ ఒక వ్యవస్థ, మీరు వెళ్లే ముందు ఉన్న ఒక వ్యవస్థ ఉంటుంది. అంటే మీరు వెళ్ళాక మీ సీనియారిటీ ఆ క్వార్టరీకి మధ్య డిఫరెన్స్ వస్తున్నాయా, లేకపోతే పార్టీ నాయకుడితో ఏమైనా ఇబ్బంది వస్తుందా? నాకు ఎవరితోటి నాయకులతోటి ఇబ్బంది లేదు, సీనియారిటీ అనేది లేదు. నేను ఎప్పుడు కూడా దేనికి కూడా కాంప్రమైజ్ కానండి. ముఖ్యంగా నా వ్యక్తిత్వానికి కానీ లేకపోతే ఆత్మగౌరవానికి కానీ ఎప్పుడు కూడా నాకు అంటే ఒక రకంగా నేను దానికి దెబ్బ తగలకుండా చూసుకుంటాను. నా ఆలోచన విధానాలు కూడా అమలు ఎట్లా చేద్దామనే ఆలోచన నాకు ఉంటుంది. ఎందుకు బీజేపీకి రాగానే మీ ఆత్మగౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసే విధంగా బిహేవ్ చేశారా? కాదు కదా. ఇప్పుడు మనం ఒకటి ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఈరోజు ఈ రాష్ట్రం లోపల తెలంగాణ వచ్చిందండి, రియాలిటీ. ఇవాళ టీఆర్ఎస్ 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిండ్రు. 63 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత సంపూర్ణమైన మెజార్టీ ఇస్తే ఆ ప్రభుత్వం, ఆ పార్టీ ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టాలి. తెలంగాణ మొట్టమొదటి చెప్పేది పునర్నిర్మాణం అన్నారు, తర్వాత బంగారు తెలంగాణ అన్నారు. ఏదైనా సరే తెలంగాణ లోపల ఒక మంచి పాలన కొనసాగించాలి. ఇక్కడ ఉండే ప్రజల కష్ట సుఖాల లోపల అధ్యయనం చేసి వాటన్నిటికి కూడా ఏ విధంగా ఒక మంచి అంటే ప్రభుత్వాన్ని ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం ఆలోచించాలి. అటు కాకుండా పూటకు ఒక ఇష్యూను చెప్తూ సమస్యలను అంటే ఇప్పుడు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని సెంటిమెంట్ని రోజు చేసుకుంటా, ఇప్పుడు అయిపోయినాక తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా సెంటిమెంట్ని రోజు చేసే పని ఇంకా అవసరం ఉండదు. ఇప్పుడు మనం దృష్టి పెట్టాల్సింది ఇక్కడ ఉండే సమస్యల పరిష్కారం. మీలాంటి సీనియర్ నాయకులు చాలా మంది తెలంగాణ కోసం పోరాడారు, పార్టీల పరంగా కానివ్వండి, వ్యక్తిగతంగా కానీ క్రెడిట్ అంతా కేసీఆర్కే ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు దీంట్లో తెలంగాణ కోసం పోరాడింది సకల జనులు పోరాడినారు. విద్యార్థులు, ఉద్యోగస్తులు, అన్నీ అంటే కుల సంఘాలు పోరాడినాయి. గ్రామంలో ఉంటే రైతు కూలీలు పోరాడినారు. ఆ బాల గోపాలం ఇవాళ సకల జనుల్లో కదా ఈరోజు. దీంతో ఈయన పాత్ర నిజానికి చెప్పాలంటే, ఆయన ఒక జేఏసీని కంట్రోల్లో పెట్టుకొని ఆయన కనుసన్నుల్లో జేఏసీని నడిపించినాడు. టీడీపీలో ఉన్నప్పుడు పెద్దగా తెలంగాణ వాదం గురించి జనార్దన్ రెడ్డి మాట్లాడలేదు. ఎప్పుడైతే యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ విద్యార్థుల ఆగ్రహాన్ని రుచి చూసిన తర్వాత జనార్దన్ రెడ్డిలో మళ్ళీ ఆ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి తిరిగి వచ్చిందా? చాలా మంది విద్యార్థులు ఎవరు ఆగ్రహంగా లేరు. నాకు పూర్తిగా గుర్తుంది. నా దగ్గర మొత్తం టోటల్ గా అంటే ఏదైతే వీడియో తీసిందో ఆ వీడియో కూడా ఉంది. విద్యార్థులు కాదు నా మీద దాడి చేసింది. ఇవాళ చెప్పాలనుకుంటే ఇవాళ పెద్ద నాయకులను ఎవరైతే టీఆర్ఎస్ లో క్లెయిమ్ చేస్తున్నారో, నేను ఆ రోజు మొత్తం ఎంతమంది అండి, 46 మంది అంటే మేము ఎమ్మెల్యేలకు అంటే ఇక్కడ నేను ఫోరం పెట్టుకున్నాను, తెలంగాణ తెలుగుదేశం ఫోరం పెట్టుకొని ఒక్కసారి నేను రంగంలోకి దిగితే 69 నా నేపథ్యం చూసుకొని ఇలా 10 మందితోటి పటపట అని చెప్పి ఎంత లొట్టన్నా నేను ఉద్యమంలో ముందుకు పోతే, ఎందుకంటే నేను ఎప్పుడు కాంప్రమైజ్ గాను. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పినాను, సార్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి మళ్ళను అని చెప్పినాను. ఆ రోజు నేను ముందరికి పోతే ఎక్కడ కనుమరుగైపోతామో అని చెప్పని ఆ రోజు దాడి చేసింది టీఆర్ఎస్ కనుసనలో ఉన్న కొంతమంది విద్యార్థులు కాదు, కొంతమంది బయట వాళ్ళు మాత్రమే. అదే నేను ఉద్యమం దృష్టిలో పెట్టుకొని నేను ఎక్కడ బయట చెప్పకుండా నేనేం చెప్పిందంటే, ఇక పోనీ
ఈ దాన్ని కేసు కూడా పెట్టొద్దని చెప్పి ఆ రోజు రోషయ్య గారికి ఉత్తరం రాయడం జరిగింది. నాగం జనార్దన్ రెడ్డిని ప్రజలు నమ్మలేదా? ఒకవేళ నమ్మితే ఎందుకు గెలిపించలేదు మొన్నటి ఎన్నికల్లో? ఇప్పుడు మొన్నటి ఎన్నికల్లో నాకు ఒకటి వచ్చింది ఇబ్బంది ఏంటంటే అక్కడ ఇక నేను అంటే అది కొన్ని విషయాలు నేను ఏదన్నా మాట్లాడుకోవచ్చు. నేను నిర్మోహమాటంగా మాట్లాడే వ్యక్తినే. జడ్చర్ల లోపల ఒక అభ్యర్థి ఆయన సొంత తమ్ముని చంపిన బహాటంగా ఆయనకు టికెట్ ఇచ్చినారు, వద్దని చెప్పినాను. అక్కడనే మాకు అంటే 56,000 మైనస్ పోయినాక గెలిచేది కష్టం అని చెప్పినాను. 59,000 మైనస్ పోయింది. బీజేపీ పార్టీకి చెందినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షుని తీసుకుపోయి టీడీపీ మిత్రపక్షం ఉంటే నారాయణపేటలో పోటీ పెట్టిండ్రు. ఎట్ వాట్ కాస్ట్? ఇలా నేను అంటే ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, నేను నిలబడ్డాను కదా, నేను ఇవాళ బీజేపీ తరఫున ఎంపీకి నిలబడ్డాను. కనీసము నేను ఒక సీనియర్గా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిని ఏవేవి మనం అడుగుదాం, ఏ సీట్లు మనం అడుగుదాం మన తరఫున. ఇక్కడ బీజేపీ ఎంపీగా పోటీ చేస్తున్నాము, ఇక్కడ రెండిట్లో పోటీ చేస్తారు. నేను అనుకోలేదు పార్టీ పార్లమెంట్కి పోటీ చేయమంటే చేసినాను. ఇప్పుడు ఇక్కడ నాతో సంప్రదించాలి కదా ఏ సీట్లు అడుగుదామని, ఎందుకంటే జిల్లా కొత్త కాదు నాకు. ఇవాళ మీరు అంటే ఇప్పుడు మీరు నన్ను అడగపోతే మీరు ఇక్కడనేమో 2 సీట్ల పోటీ చేస్తారు. ఏది బీజేపీ ఎంపీకి నిలబడతాను, తెలుగుదేశం ఎంపీకి నిలబడ్డ దగ్గర బీజేపీ 4 సీట్లలో పోటీ చేస్తుంది. ఇది కనీసం నాకు ఊర్లో పోటీ పోయి ఇది నాగం జనార్దన్ రెడ్డి గుర్తు అని చెప్పే పరిస్థితి కూడా ఊర్లో లేదు. నాకు సమయం లేదు, ఎందుకంటే 23 దినాలు ఢిల్లీలో కూర్చున్నాను. ఢిల్లీలో కూర్చొని తెలంగాణ నేను చెప్పినాను, తెలంగాణ బిల్లు పాస్ చేయించుకున్నాకనే గడ్డ మీద అడుగు పెడతామని ఆ రోజు నేను కానీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని భీష్మించుకొని కూర్చొని 23 దినాలు తెలంగాణ వచ్చిన తర్వాతనే హైదరాబాద్ అంటే నేల మీద మేము గడ్డ అంటే మా కాలు మోపినాం. మీకు తెలుగుదేశం చాలా ఇచ్చింది, మీరు పార్టీ కోసం పనిచేశారు. ఆ పార్టీలోంచి బయటకు వచ్చేటప్పుడు తర్వాత బీజేపీలోకి వచ్చి మీరు ఇబ్బంది పడుతున్న సమయంలోనూ రాజకీయంగా తప్పటడుగులు వేశారని ఏమన్నా అనిపించిందా? నాకు ఏదనిపించలేదండి. ఎందుకు మీ కూడా అంత స్ట్రాంగ్ గా ఉన్న 3 నాయకులు ఎందుకు వెళ్ళిపోయారు జనార్దన్ రెడ్డి గారు? మీరు వాళ్ళకి భరోసా ఇవ్వలేకపోయారా? ఒక ఆయన ఏమో పాపం జోగురామ్ అని ఇప్పుడు మంత్రి ఉన్నాయన అన్న కేటీఆర్ వచ్చిండు ఆదిలాబాద్లో బార్డర్ బంద్ కంట పోదా అని అంటే పో అని చెప్పిన, తెలంగాణ కోసం పోవన్నా. ఇప్పుడు మేము ఇక్కడ హరీష్ రావునే వీడు చేసిండ్రు, ఎన్నికల సమయంలో వేణుగోపాల్చారి పోయిండు. రాజీనామాలు చేసేటప్పుడు నేను ఒక్కరిని గట్టిగా బట్టి రాజీనామా ఆమోదం చేసుకున్నా కానీ మిగిలిన 3 వీళ్ళు చేసుకోలేదు రాజీనామాల వల్ల. ఇంకొకటి చెప్పండి, నా ఎంబడి తెలంగాణ కోసమే వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళని తీసుకుపోయి నన్ను నిర్వీర్యం చేయాలంటే ఏ ఉద్దేశంతో చేసిండ్రో. మీరు దొరుకుంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లేవారేమో. మీరు చాలా 7.5 గంటలు చర్చలు అంటే ఓ రోజు పిలిస్తే పోతే రమ్మన్నాడు పార్టీలకు. అష్యూరెన్స్ ఏం రాలేదా? సరైన అష్యూరెన్స్ కోసం కాదండి, నేను దేనికి పార్టీ పదవుల కోసం లాలూచి ఎన్నడూ పడలేదండి, పైసల కోసం లాలూచి పడలేదు నేను. మీరు తెలుసు గాలి జనార్దన్ రెడ్డి దగ్గరికి మేము 14 మంది మీరు పోతే ఏం పరిస్థితి ఉన్నది. ఒక్కరిని ఏకాకినైనా ఒంటరిని అయిపోయినా ఒంటరిగానే పోరాడినా నేను జైలు తోలిచ్చిన ఎన్నడూ ఇది వాళ్ళకు కాంప్రమైజ్ కాలేదు. రాజశేఖర రెడ్డి తోటి ఇన్ని దినాలకు వెళ్ళి నేను ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద ఎంత పోరాడినో మీకు తెలియంది కాదు. ఈరోజు ఇవాళ మా కల్వకుర్తి మా జిల్లా ప్రాజెక్టులు ఇంత గతి కావడానికి కారణం ఇవాళ మంత్రులుగా ఇదే ఇరిగేషన్ వ్యవహారం మీద మీరు టీడీపీలో ఉన్నప్పుడు లేకపోతే మంత్రిగా ఉన్నప్పుడు ఏదో ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు ఇబ్బంది ఉండేది కాదేమో. అప్పుడు చేసినందుకే కదా ఇవాళ ఈ పరిస్థితి. ఇవాళ నిజానికి చెప్పాలంటే ఈ ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు 100 మీటర్ల ఎత్తు 600 క్యూసెక్లది. ఆ రోజు నార్ల తాతారావు గారు ఒక టెక్నాలజీ రివర్సిబుల్ టర్బైన్స్ పెట్టేసి ఆయన ఆ రోజు ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మేమందరం దాన్ని సక్సెస్ అయినాక తెలంగాణకు మాకు దురదృష్టం ఏంటంటే అప్పర్ కృష్ణ రాయచూరుల ఇవాళ అలమటి కట్టిన దగ్గర మా జిల్లా అంత సస్యామలమయ్యేది. తంగిడి దగ్గర ఆడొక ప్రాజెక్టు కట్టిన దగ్గర ఇవాళ తంగిడి దగ్గర కట్టిన ప్రాజెక్టు ఇది మాది ఏది భీమా ప్రాజెక్టు 10 లక్షలు 11 లక్షల ఎకరాలు మా జిల్లాలో మారేది. ఈస్ట్ వెస్ట్ గోదావరి కంటే బ్రహ్మాండంగా ఉండేది మా జిల్లా. 52లో ఆ రోజున్న ప్రభుత్వం బురుగుల రామకృష్ణరావు ప్రభుత్వం కంటెంప్లేట్ చేసిండ్రు. ఫస్ట్ ఫైనాన్స్ కమిషన్ ఒప్పుకున్నది. సెకండ్ 5 ఇయర్ ప్లాన్లో పెట్టమన్నారు. సెకండ్ 5 ఇయర్ ప్లాన్ లోపల ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. మా జనార్దన్ రెడ్డి గారు టీడీపీలో చాలా ఆరోపణలు వచ్చినప్పుడు మీ మీద విమర్శ వచ్చినప్పుడు ఆయన బాగా చంద్రబాబు కూడా వెనకేసుకొచ్చేవారు, మీరు కూడా ఆయన మీద ఏగవాళ్ళనిచ్చేవారు కాదు. పార్టీలోంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఆయన మిమ్మల్ని పిలవడం కానీ మీరు టీడీపీలోకి వెళ్ళాలని అనుకోవడం కానీ జరగలేదా? ఇప్పుడు ఆలోచన నాకు రాలేదు, వారు విలువ లేదు, నేను ఆలోచన కూడా చేయలేదు. ఆల్మోస్ట్ నాకు గుర్తుంది మీరు పార్టీలో నెంబర్ 2గా కొనసాగేవారు. నెంబర్ 2 అనేది ఏముందండి, ఒక లాయల్గా పార్టీకి
నాయకునికి ఉన్నాను. నేనేమంటానంటే ఇవాళ తెలంగాణ తెలుగుదేశంలో సరే దానికి ఒక కమ్ పార్టీ అనే ముద్ర తీసేసి ఇవాళ రెడ్ల పార్టీగా దాన్ని మార్చి మీలాంటి వాళ్ళు ఎవరైనా నాయకుడిగా ఉంటే పార్టీ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుందా తెలంగాణలో? కులాల మీద పార్టీలు నడవండి. కానీ చాలా మంది నాయకులు కులాల మీదే కులాల ప్రాతినిధ్యంతోనే వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను ఎప్పుడు కూడా కుల రాజకీయాలు నా జీవితంలో రానియలేదు. అందరినీ సమానంగానే చూసుకుంటూ పోయినాను, అందరినీ ఆప్తులుగానే భావించినాను, అంతేగాని ఇది కాదు. ఇప్పుడు తెలంగాణలో టీడీపీ భవిష్యత్తు ఏంటి అంటే ఇంకా అది వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారు. సీనియర్ పొలిటీషియన్ గా మీ విజన్ మీ వ్యూ ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు దీంట్లో ప్రతి దానికి ఏం చేస్తున్నారంటే ఇది ఆంధ్ర పార్టీ అనే ముద్ర వేస్తూ ఉన్నారు. ఎక్కడ ఇవాళ నిజానికి చెప్పాలంటే ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ, తెలంగాణలోనే బలంగా వెల్లునికపోయిన పార్టీ, కానీ కాలక్రమేణా అది బలహీన పడతా ఉంది. అంటే విభజన తర్వాత ఒక రకంగా రెడ్ల సామాజిక వర్గం ఇటు రెండు రాష్ట్రాల్లో నష్టపోయింది అంటే అవునంటారా? అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా కుల రాజకీయాలతోటి కులాలతోటే రాజకీయాలు. జనార్దన్ రెడ్డి గారు, మన రాష్ట్రంలో అంటే గతంలో ఒక రాష్ట్రం ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కులాల ప్రాధాన్యత లేకుండా ఇటు రాజకీయాలు ఎన్నికలు నడుస్తున్నాయంటారా? నేనైతే ఎప్పుడు విశ్వాసం పెట్టలేదు దాంట్లో. మీ పర్సనల్ కాదు, నేను ఓవరాల్ గా నేను దాని మీద ఆలోచన కూడా చేయలేదు ఎప్పుడు. ఎప్పటికైనా తెలంగాణ సీఎం అభ్యర్థి అవుతారు నాగన్ జనార్దన్ రెడ్డి అనే ఒక ఆకాంక్ష ఏమన్నా ఉందా? దీనికి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి నాయకత్వం వహిస్తే కొంచెం అనుకూలంగా ఉంటుందని కొంతమంది ఇప్పుడు నాకు ఆలోచన ఆశగాని లేదండి. నాగన్ జనార్దన్ రెడ్డి రాజకీయ లక్ష్యం ఏమిటి మరి? నేను బచావ్ తెలంగాణ అని పెట్టుకున్నాను. ఎందుకు బచాయించాలి? ఎవరికి వెళ్ళి బచాయించుకోవాలి? ఎవరి నుంచి బచాయించాలి? ఇప్పుడు నేను చెస్ట్ హాస్పిటల్ కూడా కొడుతుంటాడు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కూడా కొడుతుంటాడు, ఆకాశ అర్మయాలు కడుతుంటాడు, ఆకాశ మార్గాలు అని చెప్తాడు. కానీ కరువు పట్టించుకోడు. పోయిన సంవత్సరం కరువు కోసం కలెక్టర్లు నివేదికలు పంపిస్తే బుట్ట దాఖలు చేసేసిండు. ఇవాళ ఎవరైతే కిస్తులు కట్టిండ్రో దేనికి రుణాలు తీసుకున్నప్పుడు కానీ లేకపోతే పంట రుణాల మీద కిస్తులు కట్టిండ్రో వాళ్ళు కూడా తీవ్రంగా నష్టపోయినారు. 100 కోట్లలో వాళ్ళకు 1000 కోట్లు రావాల్సినటువంటి అంటే ఇన్సూరెన్స్ రాలేకపోయింది. ఇటువంటి అవకతవకల పరిపాలన కేవలం ఏదో నేను అంటే ఆయన గూగుల్ పెట్టుకొని కూర్చుంటాడు. అంటే ఇప్పుడు మీరు ఇటు తెలంగాణ ప్రభుత్వం నుంచి కేసీఆర్ నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించే కార్యక్రమం తీసుకున్నారా? ఎవరు తప్పు చేసినా తెలంగాణకు ఎక్కడ నష్టం జరుగుతుంటే అక్కడికి పోతామండి. అది విద్యా విషయంలో కూడా చేస్తున్నాము, రేపటి నుండి ఇంకా ఆరోగ్య విషయంలో చేస్తున్నాము. కరప్షన్ ఎవరున్నారు మీ వెనకాల జనార్దన్ రెడ్డి గారు? మీరు ఒక్కళ్ళే మొత్తం ఇదంతా సాధించగలరా? ఏమి సపోర్ట్ అక్కర్లేదా? ప్రజలు ఉంటారండి. ఎగ్జాక్ట్ గా ఆ ప్రజల కోసం ప్రజల మధ్యలోకి ఒక ప్రత్యేక వేదికతో వెళ్ళబోతున్నారా? రాజకీయ వేదికతో? రాజకీయ వేదిక కాదు కదా ఇప్పుడు నేను పెట్టుకున్నది. రాజకీయాల్లో ఉండే చేయాలి నా సేవ. నా మిత్రులు చెప్పినారు మొట్టమొదటి నువ్వైతే స్టార్ట్ చేసారనైనా ఈ బచావ్ తెలంగాణ మిషన్ పెట్టమని. ఇవాళ కొంతమంది నిజంగా చెప్తున్నాను చెప్పి దీన్ని ప్రాజెక్టులు నిజంగా చెప్పండి సార్, 33 ప్రాజెక్టులు ఉన్నాయి. మనం ఫస్ట్ ప్రయారిటీ అది కాదా? ఆబ్వియస్లీ ఇవాళ వాటర్ గ్రిడ్ ప్రయారిటీ. వాటర్ గ్రిడ్ 40,000 కోట్ల మంచి జరగకుండా పోదు కదా వాటర్ గ్రిడ్. నేను ఒక్కటే చెప్తున్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఇస్తున్నావు అనేది ముఖ్యం కాదు. శ్రీశైలంకి వెళ్ళి తీసుకొచ్చి మొత్తం తెలంగాణ జిల్లాలకు ఇవ్వాలనేది కాదు. రేపు ఈ ప్రాజెక్టులు అన్ని 33 ప్రాజెక్టులు కంప్లీట్ అయిపోతే ఎక్కడ నీళ్లు దొరికితే అక్కడికి వెళ్ళి నువ్వు తీసుకొని ఆ క్లస్టర్ ఆఫ్ విలేజెస్కు, క్లస్టర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీ, క్లస్టర్ ఆఫ్ మండల్స్కు నువ్వు ఇస్తే ఇవాళ నీవు 40,000 కాదు కదా, నువ్వు 7-10,000 లోపల ఇంటికి ఒక్క కాదు 2 నల్లాలు ఇవ్వచ్చు. ఇంత సీనియర్ రాజకీయ నాయకుడైన మీరు ఏ రాజకీయ లక్ష్యం లేకుండా కేవలం తెలంగాణ సమాజం కోసమే ఈ కార్యక్రమాలని చేస్తూ వెళ్తున్నారు అంటే ఎందుకో నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కాలేదంటే ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను అంటే రాజకీయ వైరాగ్యం ఏమన్నా వచ్చిందా? పోనీ నాకెందుకు వస్తుందండి? ఐ విల్ డైరెక్ట్ ది. ఎందుకంటే ఒక్కటి చెప్తున్నాను, నేను ప్రాజెక్టుల బాట పట్టిన మొట్టమొదట నల్గొండ జిల్లాకు సంబంధించిన SLBCకి పోయినా. ఆడ టనలు ఇంకా అంటే 44 కిలోమీటర్లు దోడేది ఉంటే 24 అయిపోయింది, 25 అయిపోయింది, ఇవాళ 19 రోజు 3 మీటర్లు దోడుతుంది. ఈయననేమో నక్కల గండి కడతాంటాడు, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు రావాలంటేనే 10 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు నక్కల గండికి టెండర్లు పిలిచిండు 7-8 వేలు పెట్టి. ఇలా అంటే ఈయనకు ఆలోచన విధానంలో కానీ అవగాహన లోపం చాలా కనిపిస్తుంది. అట్లే తోటపల్లికి పోయిండు, అదే తోటపల్లికి పోయిండు. ఇలా వాడు కాంట్రాక్టర్ కట్టకపోతే రిజర్వాయర్ కట్టకపోతే ఈ రిజర్వాయర్ క్యాన్సల్. ఆ రిజర్వాయర్కి వెళ్ళి కాలువలు అయిపోయినాయి, పిల్ల కాలువలు అయిపోయినాయి, అక్కడ సురంగాలు అయిపోయినాయి, 37 కిలోమీటర్ల ఆడికి నీళ్ళు వచ్చే ఛానల్ అయిపోయింది. అంటే మిడ్ మానేర్కి వెళ్ళి
అరే ఇది ఏం తుగ్లక్ పాలన ఇంకెన్ని దినాలండి? రైట్. జనార్దన్ రెడ్డి గారు, రీసెంట్ గా 2 రాష్ట్రాలను కుదిపేసిన ఇష్యూ ఓటుకు నోటులో మీ కామెంట్ ఏంటి? మిత్రపక్షంగా ఉండడం వల్ల మాట్లాడడానికి కొంచెం ఇబ్బంది పడిన పరిస్థితి ఏమన్నా ఉందా? ఇలా ఒకటి, రాజకీయాల్లో విలువలు లేని రాజకీయాలు అయిపోయినాయండి. ఇలా ఓటుకు నోటు ఎందుకోసం పరిస్థితి వచ్చింది అని నేను అనుకుంటున్నా అంటే, నీవు అసలు శ్రీనివాస్ యాదవ్ ఎవడండి? టీడీపీ ఎమ్మెల్యే కదా. నీ మంత్రివర్గంలో ఎట్లున్నాడండి? శ్రీనివాస్ యాదవ్, కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, ఇంకొక ఆయన కిషన్ రెడ్డి, ఇంకొక ఆయన మన లాస్ట్కి ఒక ఆయన వెళ్ళిపోయింది చూసిండ్రా, కృష్ణారావు. ఇప్పుడు కాంగ్రెస్లో ఇప్పుడు ఎవరి పార్టీలో వాడు ఉండుంటే ఓటు అవసరం లేకుంటే నోటు అవసరం లేకుండే ఎవరి పార్టీ. ఇంకొకటి, నువ్వు ఎంపీగా కేకేని పెట్టినావు, కేశవరావు అని పెట్టినప్పుడు నీకు ఓట్లు లేవు. అయినా ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అంటే ఎందుకు పోటీ అని చెప్పి అది చేసిండు. నీకు ఉన్న 63 మందికి ఎట్లా గెలిచింది ఇంతమంది? తెలుగుదేశం తప్పేం లేదా? తెలుగుదేశం ఏదైనా సరే ఒక తప్పు చేసింది తప్పే. ఒకవేళ కొనడం అనేది నిజంగానే జరిగింటే తప్పే. మనం చూసాం కదా, చూసినాము. కానీ అది మొత్తం అది టోటల్గా ఇప్పుడు కోర్టులో ఉంది. కోర్టు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఉంది. కోర్టులో ఉన్న విషయాన్ని నేనైతే ఒక నిర్ధారణతో నేను చెప్పలేను. జాతీయ స్థాయిలో బీజేపీ బలపడుతోంది అని బీజేపీ చెప్పుకుంటోంది. సరే, పరిస్థితులు అప్పటికిప్పుడు కొంత మార్పు వచ్చినప్పటికీ తెలంగాణలో కనీస ఎదుగుదల కనిపిస్తోందా పార్టీకి సంబంధించి? అది ఇక అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎదుగుదలకు అంటే ఎంత ప్రయత్నం జరుగుతుందో కొద్దిగా డౌట్ఫుల్గా ఉందండి. మీరు కొంచెం ఓపెన్ అవ్వట్లేదని అనుకుంటున్నా. అంటే ఇక్కడ నాయకత్వం లోపం అని మీరు అంటారా, లేకపోతే వాట్స్ ద ప్రాబ్లం? తెలంగాణలో బీజేపీ ఎందుకు బలపడట్లేదు? ఎప్పుడైనా సరే ప్రజా సమస్యల మీద పోరాటాలు చేయాలండి పార్టీలు, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. ఇవాళ ఒక డౌట్ అంటే ప్రజల మనసులో ఇవాళ ఎవరన్నా ఏమనుకోని మా పార్టీ నాయకులు కూడా ఇవాళ మనము టీఆర్ఎస్కు మిత్రపక్షమా, ఇవాళ మనము ప్రధాన అపోజిషన్ అనేది ఇవాళ ఎప్పుడు పార్టీ పెరుగుతుందంటే రేపు ఇది టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ బీజేపీ అనే ప్రజల్లో వచ్చింది అనుకోండి, ఎవడు ఆపలేడు బీజేపీని. కానీ ఆ పరిస్థితి ఎందుకు రావట్లేదు అంటే ఇలాంటి నాయకులు యాక్టివ్గా లేకపోవడమా, లేకపోతే ఉన్న నాయకత్వం యాక్టివ్గా లేకపోవడమా? ఇప్పుడు నేను చేరి 2 సంవత్సరాల మీద దాటిందండి. ఇప్పుడు నేను జూన్ 3 2013లో జాయిన్ అయినాను. ఇప్పుడు ఎందుకో ఏమో కానీ ఎలాంటి సలహాలు సూచనలు కూడా ఇంతవరకు ఎన్నడూ అంటే నాకున్న అంటే రూలింగ్లో ఉన్న అనుభవం కానీ అపోజిషన్లో ఉన్న అనుభవాన్ని కానీ యూజ్ చేసుకోలేదు. దానికి నాది తప్పు కాదు. ఇది ఎప్పుడన్నా మీరు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా? ఎందుకంటే డైరెక్ట్ గా రాజ్నాథ్ సింగ్ ఆయనకి మీరు ఫోన్ చేయడం, మీరు సన్నిహితంగా నేను 2 సందర్భంలో నేను అంటే లెటర్లు కూడా రాయడం జరిగింది. నేను నాకనేది కాదు, పార్టీ అంటే ఇట్లా నడుస్తే మనకు మంచిగా ఉండదు అని చెప్పని. ఇప్పుడు టీఆర్ఎస్ లో దాదాపుగా అందరూ టీడీపీ వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. జనార్దన్ రెడ్డి గారు, సరే అధినేత దగ్గర తీసుకుంటే గతంలో ఆయన టీడీపీ నుంచి వెళ్ళిన ఆయనే. సో టీడీపీ నాయకుల్లాగే మీరు టీఆర్ఎస్లోకి వెళితే మీ స్థాయికి తగ్గ స్థానం అక్కడ దొరకదు అనే అనుమానంతో మీరు వెళ్ళలేదు అంటే? నాకు ఆలోచన లేనప్పుడు ఎందుకు చెప్పండి ఈ విషయాలు మాట్లాడుకోవడం? నేను వెళ్ళాల్సిన సమయంలో వెళ్ళకపోవడానికి నాకు 7:30 గంటలు ఒకసారి మాట్లాడినామండి. నేను నిర్ణయం తీసుకున్నాక నేను ఎప్పుడు నా నిర్ణయాలు మారవండి. ఇలా బీజేపీలో చేరినాను, ఆ రోజు తెలంగాణ కోసం చేరినాను, స్పష్టంగా చెప్పినాను. ఇవాళ బీజేపీ లేకుండా ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ బీజేపీకి ఇవాళ సుష్మా స్వరాజ్ గారు నిజంగా చెప్పాలంటే సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు లోక్సభలో మాట్లాడినప్పుడు బీజేపీ గ్రాఫ్ ఆకాశం నుంచి ఎత్తెగిరింది. దురదృష్టవశాత్తు రాజ్యసభలో డిస్కషన్స్ తర్వాత అది మళ్ళీ పాతాళానికి నెట్టబడ్డది. ఒక రకంగా స్వయంకృతాపరాధం. దాని తర్వాత ఇవాళ అదే మెడకు చుట్టుకున్నది. ఏదైతే ప్రత్యేక హోదా అదే మేరకు చుట్టుకున్నది. ఇలా అందుకోసం ఇలా మీ ఉద్దేశం ఏంటి జనార్దన్ రెడ్డి గారు? ఉన్న పరిస్థితిని బట్టి ఏపీ ప్రత్యేక హోదా వచ్చే అవకాశం కనిపిస్తోందా? ఇప్పుడు వాళ్ళు ఇయ్యనని చెప్పి నిన్న జైట్లీ గారు కూడా స్పష్టంగా చెప్పినారు కదా. ఆయన ఏమంటున్నాడంటే మీకు నాయకులు అంటున్నారు, కేంద్ర మంత్రులుగా ఉన్న తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా వస్తుంది, ఇది వేరే దృష్టి, అది వేరే దృష్టి. వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, వాళ్ళు ఒకటే చెప్తున్నారు, అంతకు తగ్గకుండా మీకు ఫైనాన్షియల్ బెనిఫిట్స్ చేస్తామంటున్నారు. అది ఒక అందుకు మంచిదే. జనార్దన్ రెడ్డి గారు, ఓవరాల్ గా రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు ఏదైతే పెట్టుకున్నారో ఆకాంక్షలు, ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వ పాలన ఉందా లేదా? లేదు. ఎందుకు? ఇది ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదు. ఎలా ఈయనకు ఒక మంత్రివర్గం అనేది ఒకటి ఉంది, మంత్రులంతా డమ్మీలు, సరైన కుటుంబ సభ్యులు విడిచిపెట్టి మంత్రులంతా డమ్మీలు అయినప్పుడు
ఏ విధంగా పాలన సాగుతుందండి? వాళ్ళు ఇబ్బంది పడతారు, మీ సహచరులు చాలా మంది ఉన్నారు. ఉండనియండి. ఏ మంత్రి ఇంతవరకు ఒక 100 రూపాయలు శాంక్షన్ చేయించిన మంత్రిని చూపియండి. ఆ రోజు మేము నిర్ణయాలు తీసుకొని మేము మంత్రులుగా ఉన్నప్పుడు మేము నా సొంత నిర్ణయాలతోటే మేము ముందుకు పోయేవాళ్ళం మా డిపార్ట్మెంట్లో. వాళ్ళ స్వేచ్ఛ లేదా మంత్రులకి? స్వేచ్ఛ ఎక్కడ ఉందండి? స్వేచ్ఛ లేదు. ఇంకొకటి ఎక్కడ కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పరిపాలనను ప్రజారంజకంగా పాలించడం లేదే కాకుండా ఇప్పుడు ఇక్కడ అధికారులకు ఎవరన్నా సలహాలు ఇవ్వనీకి వస్తే అంతా నాకు తెలుసు. ఇవాళ అందుకోసం మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇవాళ మీరు మీ మంత్రులకు అధికారాలు ఇవ్వండి, టార్గెట్స్ పెట్టండి, ప్రాజెక్ట్స్కు మొత్తానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయండి, ఎంబడే వార్ ఫూటింగ్లా R&R పూర్తి చేయండి, వార్ ఫూటింగ్లా పనులు పూర్తి చేయండి, వాళ్ళకు ఇంజనీర్లను బాధ్యులను చేయండి, మీ మంత్రులను బాధ్యులను చేయండి, తక్షణం పనులు అంటే వేగవంతం చేపించి తెలంగాణను మొట్టమొదటి హరిత తెలంగాణగా మార్చండి. ఇవాళ రైతులను ఆదుకోండి, రైతుల ఆత్మహత్యలు ఆపండి, విద్యా విషయంలో KG2 PG ఏమైంది చెప్పండి. ఈరోజు నువ్వు రెండు బెడ్రూమ్ల ఇల్లు గౌరవప్రదంగా అత్త మామ అల్లుడు కోడలు ఎక్కడ పోయినరు, వాళ్ళు లేరయ్యాలా ఇంట్లో. తర్వాత నీవు ఇప్పుడు ఏదైతే 3 ఎకరాల భూమి దళితుల కన్నావు, 12% ఎస్టీల కన్నావు, 12% మైనార్టీస్ కన్నావు. ఈ ఆవేదన ఏదన్నా పార్టీ వేదిక మీద ఉంటే ఆ పార్టీకి మీకు ఇద్దరికి ఉపయోగంగా ఉంటుందేమో. అది ఉంటుంది, ఉండదని ఏమీ లేదు, ఉంటుంది. సో ఏ రకంగా ఉంటుంది రాజకీయ భవిష్యత్తులో నాగం ఎలా చూడబోతున్నాం చెప్పండి. ఇప్పుడు అన్ని కాలం నిర్ణయిస్తుందండి, నా చేతులు ఏముంది? కాలం నిర్ణయిస్తుంది. కాలం ప్రజలు కోరుకున్నది కాలం నిర్ణయించింది, నా అభిమానులు నిర్ణయించేది. ఇవాళ ఈ తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణను బచాయించుకునేటందుకు ఇవాళ ప్రజల మాటను శిరసా వహిస్తాను. థ్యాంక్ యూ జనార్దన్ రెడ్డి గారు. ఇది సీనియర్ పొలిటీషియన్ నాగం జనార్దన్ రెడ్డితో పాయింట్ బ్లాంక్. వచ్చే వారం పాయింట్ బ్లాంక్ లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ ఋషి సైనింగ్ ఆఫ్.